బ్రేకింగ్ న్యూస్ గ్రూప్ 1 నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ తీర్పు ప్రభుత్వ పారదర్శకతకు చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ఏళ్ల తరబడి కొలువుల కోసం ఎదురు చూసిన నిరుద్యోగులకు ఇది పెద్ద ఊరటనిచ్చింది అన్నారు. వ్యవస్థను ప్రక్షాళన చేసి నిరుద్యోగులలో విశ్వాసం నింపిన టీజీపీఎస్సీ చైర్మన్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. నూతన గ్రూప్ 1 అధికారులను రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి. గ్రూప్ 1 నియామకాలపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ తీర్పు ప్రభుత్వ పారదర్శకతకు చిత్తశుద్ధికి నిదర్శనంగా ఉంది అన్నారు. ఏళ్ల తరబడి కొలువుల కోసం ఎదురు చూసిన నిరుద్యోగులకు ఇది పెద్ద ఊరటనిచ్చిందన్నారు. వ్యవస్థను ప్రక్షాళన చేసి నిరుద్యోగులలో విశ్వాసాన్ని నింపిన టీజీపీఎస్సీ చైర్మన్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. నూతన గ్రూప్ 1 అధికారులను రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములను చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ ని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. తెలంగాణ గ్రూప్ 1 ఉద్యోగ నియామకాల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాము. ఇది ఉద్యోగ నియామకాల పట్ల మా ప్రభుత్వ పారదర్శకతకు చిత్తశుద్ధికి గుర్తింపుగా భావిస్తున్నాం. కొలువుల కోసం ఏళ్లకు ఏళ్లు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసి కన్నవారి కష్టంపై ఆధారపడలేక కొలువు వస్తుందో రాదో అన్న దిగులుతో 10 ఏళ్ల కాలం వెళ్లదీసిన గ్రూప్ 1 ఆశావాహులకు ఇది పెద్ద ఊరట. ప్రభుత్వం వచ్చి రావడంతోనే నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించి నెలల వ్యవధిలోనే నియామక పత్రాలు అందజేసి ఈ నియామకాలను అడ్డుకోవాలనుకున్న దుష్ట శక్తుల కుట్రలను కుతంత్రాలను ఛేదించి రాష్ట్ర పునర్నిర్మాణంలో తొలి గ్రూప్ 1 అధికారులుగా యువతను భాగస్వాములను చేశాం. వారికి మరోసారి నా అభినందనలు అంటూ ట్వీట్ చేశారు. ప్రభుత్వం ఆలోచనలు సంకల్పానికి అనుగుణంగా టీజీపీఎస్సీ వ్యవస్థను ప్రక్షాళన చేసి భవిష్యత్తులో ఆదర్శంగా ఉంటాము అనే విధంగా రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు.